మన హైకోర్టే అడిగింది సీసీటీవీ ఫుటేజ్ మస్ట్గా 4 చోట్ల ఉండాలి. ఎంట్రన్స్ దగ్గర ఉండాలా, రిసెప్షన్ దగ్గర ఉండాలా, లోపల లాకప్ వైపు ఉండాలి, అలాగే ఆ అధికారి పనిచేసే చోట ఉండాలని రాసుంది. అక్కడ గైడ్ లైన్స్ ఇచ్చారు ఎక్కడెక్కడ ఉండాలన్నట్టు. పోలీస్ స్టేషన్ చుట్టూతా కూడా ఉండాలి. అంటే వెనకాల ఎక్కడైనా దాచి కొట్టచ్చు. అందుకే కదా కొన్ని చోట్ల తీసుకెళ్లి వేరే రూములు తీసుకుని సార్ నిజంగా లాకప్ డెత్ జరిగి ఉంటే ఒక అధికారినో లేదంటే ఒక సిఐనో ఒక ఎస్ఐనో లేదంటే ఒక 2 కానిస్టేబుల్ వీళ్ళని కాపాడడం కోసం మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఇదంతా చెప్తుందా? దాని ఆధారంగానే ఛార్జ్ షీట్లు ఇవన్నీ పొందుపరిచారా? ఈ కేసు చూస్తే నాకు లాకప్ డెత్ అనిపించట్లేదు. లాకప్ డెత్ అయి ఉంటే గనక పై అధికారులు అతనితో మాట్లాడేసేసి నువ్వు తొందరపడ్డావు, సస్పెండ్ చేస్తాను, 4 రోజులు పోతే వచ్చేద్దు కానీ పొమ్మని చెప్తారు బేసిక్గా. అందులో ఇది క్రిమినలే కాబట్టి అని. కానీ ఇది లాకప్ డెత్ కాదు. మరి ఇంకేంటి, ఇంకా అతని నుంచి ఏదో రాబట్టడం కోసం ప్రయత్నించడంలో జరిగిన మర్డరే. అంటే మర్డర్ జరిగితే ఎన్కౌంటర్ కింద చూపించవచ్చు కదా. అదే అంటే గాయపడినప్పుడు చూపెడితే గనక పోస్ట్ మార్టంలో గాయాలని కనబడతాయి. అందుకని ఆ గాయాలు చికిత్స చేయించాక చేద్దాం అనుకుని ఉంటారు. చికిత్సకి అవ్వలేదు. ఏకంగా కిడ్నీలే పని చేయనంతగా కొట్టారంటే మామూలు రౌడీలు కొడతారు, నాకు తెలుసు. మా రౌడీలు కొట్టేది ఎట్టుండదు, దొంగలు కొట్టేది ఎట్టుండదు. కానీ ఏదో సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. అది సిఐ పర్సనల్ ఇష్యూ అయి ఉండదు. ఖచ్చితంగా ఇందులో